హాయ్ అండి. ఈరోజు ఎంతో టేస్టీగా, సింపుల్‌గా లంచ్ బాక్స్‌లోకి అప్పుడప్పుడు చేసుకునే ఇన్‌స్టాంట్‌గా ఎగ్ రైస్ అండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా కళాయి పెట్టుకొని అందులో 2 దాల్చిన చెక్కలు, 2 లవంగాలు, ఇలాచీలు, 1 బిర్యానీ ఆకు, షాజీరా, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు వేసిన తర్వాత మనం 2 ఎగ్స్ తీసుకోవాలండి. 2 ఎగ్స్ వేస్తే ఇద్దరి బాక్స్లోకి చాలా బాగుంటుంది. ఎగ్ ఉంటుంది ఎక్కువగా. ఇలా 2 ఎగ్స్ యాడ్ చేసుకొని వాటిని మొత్తం కలిపేయకుండా కొంచెం పీసెస్ ఉండేలా చూసుకొని కలుపుకోవాలండి. ఇలా పీసెస్లా ఉండేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఎగ్గుకు సరిపడినంత కొంచెం ఉప్పు యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసి మరలా కలుపుకోవాలండి. ఇలా కలిపేసిన తర్వాత అందులో మన కారానికి తగినంతగా కొంచెం పచ్చిమిర్చి వేసాము కదా, అది చూసుకొని కొంచెమే కారం యాడ్ చేయాలండి. కొంచెం కారము, దానితో పాటు కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేశాను నేను. గరం మసాలా వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది రైస్కి. ఇలా వేసిన తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలండి. రైస్కి తగినంతగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అన్నం మీద వేసుకొని అన్నం మొత్తం ఆ ఎగ్ మిశ్రమానికి పట్టేలా కలుపుకోవాలండి. ఇక అంతే అండి. అన్నము, ఉప్పు మొత్తం కలిసిపోయేలా ఈవెన్గా కలుపుకోవాలి. చూసారా కలర్ ఎలా వచ్చిందో మంచిగా. రైస్ ఎగ్స్ కనపడుతున్నాయి. కలర్ బాగుంది అన్నానికి. ఇలానే మొత్తం కలిపేసుకోవాలండి. అంతే అండి. ఇష్టమైతే కొంచెం నిమ్మకాయ రసం పిండుకోవాలి లాస్ట్లో. అంతే అండి. సింపుల్ అండ్ టేస్టీ ఎగ్ రైస్.